హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంచి లంచ్ కాంబినేషన్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాం. బీట్రూట్ని అయితే నేను ఇలా చాప్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు వచ్చేసేసి మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర పెట్టేసుకొని కొంచెం గార్లిక్ పెట్టేసుకొని అప్పుడు మనం తురుముకున్న ఈ బీట్రూట్ మొత్తం పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఉప్పు కారం పసుపు ఇంకా రొటీన్ ఫ్రెండ్స్. అండ్ కొంచెం ఇలా పచ్చి కొబ్బరి అయితే మీరు మర్చిపోకుండా వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రైల్లో సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే కొంచెం ఇక్కడ పచ్చి కొబ్బరి వేసేసుకొని మంచిగా కలిపెట్టేసేసుకున్నాం అనమాట. కొంచెం ధనియాల పొడి ఇది పెట్టుకున్నా కూడా మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బేసిక్గా ఉప్పు కారం ఉన్నా కానీ సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మనకి పచ్చి కొబ్బరి పొడి వేసేసుకొని కరివేపాకు వేసుకున్నా కానీ మీకు టేస్ట్ అయితే చూసారా ఫ్రెండ్స్. అసలు బీట్రూట్ అయితే మంచిగా కొంచెంసేపట్లో మగ్గిపోయింది ఫ్రెండ్స్. దానికి కాంబినేషన్ చూస్తున్నారా, పెసరపప్పుతో పప్పుచారు ఫ్రెండ్స్. పెసలు ఉంటాయి కదా మనకి, పచ్చ పెసలతో పప్పుచారు అనమాట. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. పప్పు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 2-3 టమాటోస్ పెట్టుకొని పప్పుని మంచిగా ఒక 6-7 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ పచ్చ పెసలకైతే. అండ్ అలాగే మంచిగా పోపు పెట్టుకోండి. పోపులో ఇలాగ మీరు మెంతి ఆకు ట్రై చేయండి. డ్రై మేతి ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం తాలింపు వేసేసుకొని చక్కగా చింతపండు పులుసుకొని పెట్టుకొని మంచిగా పప్పుచారుని మీకు ఇంకొంచెం వాటర్గా కన్సిస్టెన్సీ కావాలన్నా పెట్టుకోండి ఫ్రెండ్స్.